హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఈ వీడియోలో మనం పాస్తాని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాస్తా 1 కప్, ఆయిల్ 5 స్పూన్స్, వాటర్ 300 ml, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 1 స్పూన్ ఆఫ్ వినెగర్, సాసులు ఉద్దిబేళ్ళు, 1.5 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకుని పాస్తా వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా బాయిల్ అవ్వనిద్దాం. ప్లేట్తో కవర్ చేసి కుక్ చేసుకుందాం. మిడిల్లో అప్పుడప్పుడు ఓపెన్ చేసి దాన్ని గరిటెతో స్టీర్ చేయాలండి, లేకపోతే అడుగు మాడు కడుతుంది. సిక్స్ టు 7 మినిట్స్ తర్వాత పాస్తా అంతా బాగా కుక్ అయి ఉంటుంది. అది చూడడానికి ఇలా ఉంటుంది అన్నమాట. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. అందులోకే సాసులు ఉద్దిబేళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాక ఇందులోకి టమాటో సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. అలాగే వినెగర్ కూడా వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.